ఈరోజు పంచతంత్ర కథలలో తెలివికల కుందేలు, సింహం కథని చెప్పుకుందాం. ఒక అడవిలో బలమైన సింహం మృగరాజుగా ఉండేది. దాని ఇష్టం వచ్చినట్లు వేటాడుతూ జంతువుల్ని తినసాగింది. ఆకలితో సంబంధం లేకుండా వినోదానికి కూడా వేటాడి జంతువుల్ని పెద్ద ఎత్తున తినేస్తోంది. జంతువులు ఇది భరించలేక వాటిలో అవే బాగా చర్చించుకుని అవన్నీ కలిసికట్టుగా వచ్చి సింహాన్ని కలిశాయి. ఏమిటి మూకుమ్మడిగా వచ్చారు? గర్జించింది సింహం. ఏమీ లేదు మహారాజా! మీతో ఒక విషయము విన్నవించుకుందామని వచ్చాము. మా సంగతి నీకు తెలిసిందే కదా! మీకు ఎప్పటికైనా ఆహారం కావాల్సిన వాళ్ళం. మీ వేట ప్రతినిత్యం మమ్మల్ని భయభ్రాంతుల్ని చేస్తోంది. అందుకని మేము ఒక నిర్ణయానికి వచ్చాము. రోజుకి ఒకరుగా మాలో మేమే మీ ముందుకి వస్తాము. మీరు వేటాడనక్కర్లేదు. ఒకరిని తిని తృప్తి పడండి. అనవసరంగా ఎక్కువ జంతువుల్ని చంపకుండా ఉండండి. ఏమనుకుందో కానీ సింహము ఈ ఒప్పందానికి సరే అన్నది. కానీ ఎప్పుడైనా జంతువుని పంపించకపోతే నేను మీ అందర్నీ చంపేస్తాను అని బెదిరించింది. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు వలవలా ఏడ్చింది. ఎలాగైనా చావు తప్పదు. తెలివిగా ఆలోచించి ఈ ప్రమాదం అందరికీ తప్పిస్తే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తూ నెమ్మదిగా నడక మొదలుపెట్టింది. అనుకోకుండా కుందేలు ఒక బావిలోకి తొంగి చూసింది. దాని ప్రతిబింబం నీటిలో కనిపించింది. దాన్ని చూస్తుండగా ఒక మంచి ఉపాయం తట్టింది. కావాలని అక్కడ ఇక్కడ కూర్చుంటూ ఆలస్యంగా సింహం గుహని చేరుకుంది. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న సింహం కోపంగా, "నువ్వా? నా ఆకలి! నువ్వేమి సరిపోతావు? పైగా ఇంత ఆలస్యమా?" అంటూ గర్జించింది. రాజా, నా తప్పేమీ లేదు ఇందులో. మీ ఆహారంగా 4 కుందేళ్ళని పంపించారు మా వాళ్ళు. కానీ దారిలో మరో సింహము ఎదురుపడి నేనే ఈ అడవికి మృగరాజుని, మరి ఒకళ్ళు ఉండడానికి వీలులేదని గట్టిగా అదిలించింది. ఎలాగో నేను తప్పించుకొని మీ దగ్గరికి వచ్చాను. అసలే ఆకలితో మండిపోతున్న సింహం గర్జిస్తూ, ఈ వనంలో నాకు పోటీయా? ఎవరది? ముందు వాణ్ణి చంపిగాని శాంతించను. పద, వాడు ఎక్కడ దాక్కున్నాడో చూపించు. వాడిని నాశనం చేస్తాను అంటూ బయలుదేరింది. చిత్తం మహారాజా! ఆ సింహము ఒక కోటలో ఉంది. దయచేయండి. నాతో ఈ రోజు వాడికి మీ చేతిలో చావు తప్పదు అన్నట్లు ముందు వేగంగా నడుస్తూ ఒక బావి దగ్గర ఆగి అందులోకి చూడమని సైగ చేసింది. అది గట్టిగా గర్జిస్తూ నీటిలో తన నీడని చూసి తన శత్రువే అనుకొని ఒక్క దూకులో బావిలో పడి మునిగి చనిపోయింది. ఆ రోజు నుంచి సింహము బెడద అందరికీ తప్పినందుకు కుందేలుని ఎంతో అభినందించాయి జంతువులన్నీ. ఈ పంచతంత్ర కథలోని నీతి తెలివితో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని మనకి అర్థమవుతోంది.